ఎలా సార్ 3 టైమ్స్ ఎమ్మెల్యేగా ఒకసారి మినిస్టర్గా ఎలా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా? ఏం గెలిపించారు ప్రజలు. మీరు చేసిన సేవలు కూడా దేవుడు కారణం అవకాశం అనుకోవచ్చా? ఇచ్చాడు. ఉమ్, ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ అవ్వుకుంటూ ఉమ్. ముందుకు పోతున్నాను. సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాను. సద్వినియోగం సద్వినియోగం అయ్యేలానే వచ్చాయి అన్నీ కూడా. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా. సినిమాలోనే కాదండి, ఇప్పుడు రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. 6 షిఫ్ట్లు 6 అట్లా షిఫ్ట్లు 16-17 సంవత్సరాలు హోమ్ పీరియడ్. అంటే అంతకు ముందు బిజీగా ఉన్నాం, తర్వాత బిజీగా ఉన్నాం, కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు. రోజుకు 6 షూటింగ్లు చేయటం అంటే, 6 షిఫ్ట్లు పని చేయటం అంటే, 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుదాం రౌండ్ ద క్లాక్ పని చేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి. అట్లా చేసినాం. అలా చేసినాగా కూడా భగవంతుడు ఏ జబ్బు, ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానేలే. అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది, అప్పుడు సిల్క్ స్మిత లేక డిస్కో శాంతి లేక జయలలిత, ఎవరో ఒకరు. అట్లా కూడా నైట్స్ సాంగ్స్, నిద్ర ఉండేది కాదు. మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు, నిద్ర వస్తుందని. అమ్మో, డిన్నర్ కూడా చేసేవారు కదా? కాదు, మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్, అంతే మజ్జిగే. 6 షిఫ్ట్లు అంటే అసలు చాలా బిజీ. ఆరోది 4 to 6, మళ్ళీ 7 o'clock కాల్ షీట్కు మళ్ళీ రెడీ మార్నింగ్. మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు? పడుకుంటే లేదు, కుర్చీలోనే. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక నాప్ వేయడమేనా? అంతే, షార్ట్ చేసి కూర్చోవటం, పడుకోవడం, కూర్చోగానే పడుకోవడం. సార్ రెడీ, రెడీయా, క్లాత్ క్లాత్ క్లాత్, ఇక ఇట్లా పెట్టగానే ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటే. ఒకరోజు కాదు కదా. రెడీ రెడీ రెడీ. డైలాగ్ ఏంటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఆయన వచ్చాడు, ఓకే రెడీ రెడీ, లేచి నిలబడేది, క్లాప్ అనగానే కళ్ళు, యాక్షన్. ఇప్పుడు సర్లే అంతే కదా, ఓకేగా, ఓకే అంతే. అలా 16-17 years అంటే తమాషా.